హలో హాయ్ నమస్తే వెంకి. భూపాలపల్లి జిల్లాలోని ప్రతి మండలంలో కానీ విలేజ్లలో కానీ ఒక లైబ్రరీ లేదంటే ఎంత దురదృష్టకరమో మీరు ఆలోచించుకోవాలి. అక్కడ ఉండే నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలంటే ఇటు హైదరాబాద్ కానీ హన్మకొండ వరంగల్ కానీ అటు కరీంనగర్ కానీ వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి ఉన్నది. మరి అక్కడ పాలకులు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పుట్టమధు అక్కడ అధికారంలో ఉన్న మంత్రి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా కూడా ఒక లైబ్రరీ తీసుకురాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దుద్దిల శ్రీధర్ బాబు గారు చాలా సార్లు ఎన్నికై గెలిచిన దాఖనాలున్నాయి. అయినా కూడా ఒక మండలంలో కానీ ఒక గ్రామంలో కానీ లైబ్రరీ లేదంటే ఎంత దురదృష్టకరమో మనం ఆలోచించాలి. అక్కడ ఉండే మారుమూల ప్రాంతాలలో లైబ్రరీ పెడితే అక్షరగానం తెలిస్తే క్వశ్చన్ చేసే అధికారం వస్తాయనే ఉద్దేశం కొద్దీ అక్కడ మారుమూల ప్రాంతాలలో ఒక్క లైబ్రరీ లేకుండా చేయడం ఎంత దురదృష్టకరం, ఎంతో బాధాకరం. మీరు అక్కడ ఉండే ప్రజలు ఆలోచించాలి. మరి ఈ పాలకులు మరి సొమ్మును పోగు చేసుకొని ఆ ప్రభుత్వం అయితే వాడు సొమ్ము చేసుకొని పక్క తొలుగుతాడు, ఈ ప్రభుత్వం అయితే వీడు సొమ్ము చేసుకొని పక్క తొలిగే దుస్థితి మన తెలంగాణలో ఉన్నది. మరి ఇట్లాంటి పాలకులు మనకెందుకు? ఇప్పటికైనా అక్కడ ఉండే పాలకులు మరి చర్యలు తీసుకొని ప్రతి మండలంలో కానీ అక్కడ ఉండే విలేజెస్లో కానీ మరి లైబ్రరీ ఏర్పరిచే విధంగా అక్కడ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఉండాలని తెలియజేసుకుంటూ మీ వెంకి. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి.